ఖమ్మం జిల్లా వైరా కొణిజర్ల తల్లాడ ఏన్కూరు మండలాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పురాతన శివాలయాల్లో వేలాది మంది భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ప్రముఖ దేవాలయాలు శివాలయాల్లో ఉసిరి చెట్టు వద్ద వేలాది మంది భక్తులు కార్తీక దీపోత్సవం నిర్వహించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం నిర్వహించి విష్ణుమూర్తిని శివపార్వతులను దర్శించుకోవడం మంచి శుభప్రదమన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై అందాలని కోరారు. పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాలు నిర్వహించేందుకు కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా తెలియజేయనిది మన వైరా పట్టణంలోని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వేయించేసిన శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ జ్ఞానానందనాథ ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం శివాలయంలో ప్రతిరోజు కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందం అంతా కూడా తెల్లవారుజామున 3 గంటల నుండే లేచి చాలా సంతోషంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయానికి వచ్చారు. 3 గంటల నుండి దీపాలు వెలిగించుకున్నారు. అలానే 4 గంటలకి స్వామివారికి మహన్యాసంతో రుద్రాభిషేకాలు ప్రారంభమైనాయి. స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. అలానే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి అలంకారం, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంటుంది అమ్మవారికి స్వామివారికి. తర్వాత సాయంత్రం మళ్ళీ 5 గంటల నుండి దీపోత్సవం అంటే 365 ఒత్తులు జ్యోతులు అందరూ కూడా వెలిగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా వచ్చి శివాలయంలో స్వామివారి ముందు దీపారాధన చేసుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇది కూడా అజ్ఞాన తిమిరాంధకారం, అజ్ఞానం అనేటువంటిది అంటే ఏంటంటే చీకటిని పారద్రోలటానికి ఒక వెలుగు కావాలి. అలానే దీపం పెట్టడం ఏంటి అంటే అందరూ పెడుతున్నారు కాబట్టి కొద్దిగా లావుంటే బాగుండని పెట్టడం కాదు. మనం ఈ దీపం వెలిగించడానికి వెనక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే మనలో అజ్ఞానం అనేటువంటి అంధకారం, ఆ చీకటిని పోగొట్టుకోవడానికి జ్ఞానం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి. ఇది అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. హైందవ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జ్ఞాన సిద్ధి కలిగి ఉండాలి.